ఓం శాంతి 19/5/1977 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఆత్మ జ్ఞానానికి పరమాత్మ జ్ఞానానికి గల వ్యత్యాసం. స్వయాన్ని సదా స్వదర్శన చక్రధారులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? కేవలం అనుకుంటున్నారా లేక అనుభవం చేస్తున్నారా? ఒకటేమో అనుకోవడము, రెండవది స్వరూపంలోకి తీసుకురావడం అనగా అనుభవం చేయట. ఈ శ్రేష్ఠ జీవితము లేక శ్రేష్ఠ జ్ఞానం యొక్క శ్రేష్టతయే అనుభవం చేయుట. ప్రతి విషయము అనుభవములోకి రానంత వరకు ఆత్మలిచ్చే జ్ఞానానికి పరమాత్ముడిచ్చే జ్ఞానానికి తేడా ఏమీ ఉండదు. ప్రపంచంలోని ఆత్మలు ఆత్మ జ్ఞానం వినిపిస్తారు, అర్థం చేయిస్తారు, కానీ అనుభవం చేయించలేరు. పరమాత్మ జ్ఞానం ప్రతి విషయాన్ని అనుభవం చేయిస్తుంది, ఎగిరే కళలోకి తీసుకువస్తుంది. అందువలన ప్రతి విషయాన్ని అనుభవం చేస్తున్నానా, అర్థం చేసుకునేవాడినా, వినేవాడినా లేక అనుభవీ మూర్తినా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జీవితంలో అనేక రకాలైన అనుభవాలు ఆత్మను జ్ఞానవంతంగా, శక్తివంతంగా చేస్తాయి. జ్ఞాన పాయింట్లోనైనా శక్తివంతంగా లేకుంటే వారు అన్ని పాయింట్లలో అనుభవీ మూర్తులుగా కానట్లే. అర్థం చేసుకొని చేయించేవారు లేక వర్ణనామూర్తులుగా మాత్రమే అవుతారు, కానీ మననమూర్తులుగా కాలేరు. ఎలాగైతే ఇతరులకు 7 రోజుల కోర్సులో విశేషంగా 7 పాయింట్లు వినిపిస్తారో, ఆ 7 పాయింట్లు ముందు ఉంచుకొని ఈ అన్ని పాయింట్లలో అనుభవీ మూర్తిగా ఉన్నానా, లేక ఏదైనా పాయింట్లో అర్థం చేసుకున్నంత వరకే ఉన్నానా, ఏ పాయింట్లో విన్నంత వరకే ఉన్నానా అని చెక్ చేసుకోండి. ఒకటి విన్నంత వరకే, రెండవది అర్థం చేసుకోవడం, మూడవది అనుభవం చేసుకోవడం. బాప్దాదా ఫలితం చూసి అన్ని విషయాలలో అనుభవీ మూర్తులుగా అయిన వారు చాలా తక్కువగా ఉన్నారు అని తెలుసుకున్నారు. ఎందుకంటే అనుభవజ్ఞులు అనగా సదా అన్ని ప్రకారాల దుఃఖాల నుండి, మోసాల నుండి, అలజడుల నుండి అతీతంగా ఉంటారు. అనుభవమే పునాది. అనుభవం అనే పునాది గట్టిగా ఉంటే ఏ విధమైన స్వీయ సంస్కారాలకు కానీ, ఇతరుల సంస్కారాలకు కానీ, మాయ కలిగించే చిన్న పెద్ద విఘ్నాలకు కానీ బలహీనంగా కారు. బలహీనమయ్యారు అంటే అనుభవం అనే పునాది గట్టిగా లేనట్లే. అనుభవీ మూర్తులు సదా స్వయమును సంపన్నంగా భావిస్తూ బలహీనతలను కూడా బలహీనతలుగా భావించక జీవితంలో గట్టి ఆధారంగా భావిస్తారు. బలహీన స్థితి, విధి లేని స్థితి అప్రాప్తికి గుర్తు. అనుభవీ మూర్తులు సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. ఈ విధంగా దుఃఖపడుటకు, మోసపోవుటకు కారణం మాయ అని అంటారు, కానీ అసలు కారణం మాయ ధరించే అనేక రూపాలను తెలుసుకోకపోవడం అంటే అనుభవిగా లేకపోవడమే. అనుభవజ్ఞులు మాయను తెలివి తక్కువ బాలుడిగా భావిస్తారు. ఎలాగైతే తెలియని పిల్లలు ఏమి చేసినా తెలియక చేశారు అని. అసలే తెలివి లేదు, అందులోనూ పిల్లలు పనులు ఇలాగే ఉంటాయని భావిస్తారు కదా. అలాగే అనుభవజ్ఞులు మాయ చూపే అనేక రకాలైన లీలలను అనుభవం లేనివారు మాయ ద్వారా వచ్చే చిన్న సమస్యను కూడా పర్వతంలాగా భావించి మాయ చాలా బలమైనది, మాయను జయించుట కష్టము అని భావిస్తారు. కారణమేంటి? అనుభవము లేకుండుటే. అటువంటి ఆత్మలు బాప్దాదా చెప్పిన మాటలు చెప్తారు, కానీ దాని భావమును అర్థం చేసుకోరు. అనుభవము ఆధారంగా ఉండదు, శబ్దాలను మాత్రమే ఆధారంగా చేసుకొని బాప్దాదా కూడా ఇలా చెప్పారు. మాయను జయించుట పిన్నమ్మ ఇంటికి వెళ్ళి వచ్చినంత ఈజీ కాదు. మాయ కూడా సర్వశక్తివంతమైనది. ఇంకా ఎవరు సంపూర్ణం కాలేదు, చివరిలో సంపూర్ణం అవుతారు. ఇటువంటి మాటలను ఆధారంగా తీసుకొని నడుస్తూ ఉంటారు. ఆధారము బలహీనంగా ఉన్నందున మాటికి ఆందోళన చెందుతూ ఉంటారు. అందువలన కేవలం మాటలను ఆధారంగా తీసుకోకండి. తండ్రి భావమును అర్థం చేసుకోండి, అనుభవాన్ని ఆధారంగా చేసుకోండి.
అలజడికి కారణం అనుభవం లేకపోవుటే. మేం మాస్టర్ సర్వశక్తివంతులము, విజీ రత్నాలము, స్వదర్శన చక్రధారులము, శివశక్తి పాండవ సైన్యము, సహజ రాజయోగులము, మహాదానులము, వరదానులము, విశ్వ కళ్యాణకారులము అని చెప్పుకుంటారు. అలానే పిలువబడతారు. కానీ స్వకళ్యాణం కొరకు మాయాజీతులగుటకు ఏదైనా మాట వస్తే ఏం చేస్తున్నారో, ఏమంటున్నారో, ఏం చేస్తారో తెలుసు కదా. చాలా మజాన్ని చాటాడతారు. జ్ఞాన సంపన్నుల నుండి పూర్తి అజ్ఞానులుగా అయిపోతారు. మాయ ఎలాగైతే తెలివి తక్కువ పిల్లవాడు అలా మాయకు వశమై జ్ఞాన సంపన్నులము అని మర్చిపోయి తెలివి తక్కువ వారి వలె చేస్తారు. ఏం చేస్తున్నారు? ఇలాగని మాకు తెలియదు, ముందే తెలిసి ఉంటే ఇంత త్యాగం చేసేవారం కాదు, బ్రాహ్మణులుగా కాకపోదుము, ఇంత ఎదుర్కోవాల్సి వస్తుంది, సహించాల్సి వస్తుంది, ప్రతి విషయంలో మమ్మల్ని మార్చుకోవాల్సి వస్తుంది, ఇంతగా చావాల్సి వస్తుంది అని మాకు ముందు తెలియనే తెలియదు అంటారు. త్రికాలదర్శులు జ్ఞాన సంపన్నులు అయ్యుంటే ఇలా అనుట తెలివి తక్కువ పిల్లల మాటలు కదా. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే తండ్రిని సదా జతలో అనుభవము చేయకపోవటమే. సదా తండ్రి తోడును అనుభవం చేయువారు ఇటువంటి బలహీన సంకల్పాలు మాటలు ఉండవు. అంటే అలాంటి సంకల్పాలు చెయ్యరు, అలాంటి మాటలు మాట్లాడరు. తండ్రిని తోడు ఉంచుకున్న కల్పక్రితం వారి నశాకు స్మృతి చిహ్నం ఇప్పటికీ మహిమ చేయబడుతోంది. అదేంటి? అక్షౌహిణుల సైన్యం. పెద్ద పెద్ద మహారథులు ఎదురుగా ఉండిన పాండవులకు ఏ నశ ఉండినది? తండ్రి జతలో ఉన్నాడు. అక్షౌహిణుల సైన్యము అంటే రకరకాల మాయా స్వరూపాలు కూడా. తండ్రిని తోడుంచుకుంటే ఈ సైన్యం కూడా ఒక్క క్షణంలో భస్మీభూతమైపోతుంది. ఇటువంటి నశా స్మృతి స్వరూపంలో కూడా కీర్తించబడింది. మీ జ్ఞాపకార్థం ఉండే భారతంలో కూడా మహావీరులను మహావీరులుగా భావించలేదు, చనిపోయిన శవాలులాగా భావించారు. ఇది ఎవరి గుర్తు? తండ్రి జతలో ఉండే అనుభవి ఆత్మలదే. అందువలన అనుభవీలు ఎప్పుడూ మోసపోరు, వారికి కష్టం అనిపించదు, అజ్ఞానుల వలె కష్టపడరు. కల్పపూర్వపు స్మృతి చిహ్నాన్ని ప్రాక్టికల్గా అనుభవం చేస్తున్నారా, లేక కేవలం వర్ణన మాత్రమే చేస్తున్నారా? స్వకళ్యాణం చేసుకోలేని, స్వయమును పరివర్తన చేసుకోలేని, తమ బలహీనతలను గొప్పగా భావించి వర్ణన చేయు పిల్లల స్థితిని చూసి ఈ పిల్లలు అర్థం చేసుకునే వారే కానీ అనుభవీలు కాదు అని బాప్దాదా భావిస్తారు. అందువలన జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు కానీ శక్తిశాలురుగా లేరు. వింటూ వినిపిస్తున్నారు కానీ అర్థం చేసుకొని తండ్రి సమానంగా కావడం లేదు. సమానంగా కాని వారు మాయను ఎదుర్కొని కూడా లేరు. ఒకసారి ఉదాసీనంగా, ఒకసారి నవ్వుతూ ఉంటున్నారు. అందువలన ఏకాంత వాసులుగా అంతర్ముఖులుగా కండి ప్రతి విషయాన్ని అనుభవం చేసుకొని స్వయాన్ని సంపన్నం చేసుకోండి. మొదటి పాదము తండ్రి మరియు పిల్లలు. నేను ఎవరి సంతానాన్ని? నా ప్రాప్తి ఏంటి? ఈ మొదటి పాదమును అనుభవం చేసి అనుభవి మూర్తులుగా అయితే ఈజీగా మాయాజీత్ అవుతారు. అనుభవీలుగా కొంత సమయం మాత్రమే ఉంటున్నారు, ఎక్కువ సమయం వినుటలో అర్థం చేసుకొనుటలో గడుపుతున్నారు. అనుభవీలు అంటే సదా సర్వ అనుభవాలతో ఉండువారు. తెలిసిందా? సాగరుడికి పిల్లలుగా అయ్యారు కానీ సాగరము అనగా సంపన్నతను అనుభవం చేసుకొనుట లేదు. సదా అంతర్ముఖులు అనగా హర్షితముఖులు. మాయ చేయు ప్రతి దాడిని వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా దాటేవారు ఇటువంటి సహయోగులు. సదా తండ్రి తోడును అనుభవం చేయువారు. సర్వ అనుభవీ మూర్తులకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. దీదీ గారితో సాక్షిగా ఉంటూ ఆత్మల రకరకాల పాత్రలను చూస్తున్నారా? ఎవరి పాత్రనైనా చూసి ఇలా ఎందుకు అని అలజడి ఏమైనా కలుగుతున్నదా? మహారథులకు అశ్వారూఢులకు గల ముఖ్యమైన తేడా ఇదే.
అశ్వారూఢుల గుర్తు ఏది? ప్రశ్నార్థకం. మహారథుల గుర్తు ఫుల్ స్టాప్. సైన్యంలోనైనా ఫస్ట్ నంబర్, సెకండ్ నెంబర్ వారికి గుర్తులు ఉంటాయి కదా, వారికి బెడల్ కూడా లభిస్తుంది. దాని ద్వారా వీరు ఫస్ట్, వీరు సెకండ్ అని తెలుస్తుంది. అయితే అనాది డ్రామాలో ఆత్మిక సైన్యంలో సేనానులకు ఏ మెడలు ఇక్కడి వారికి ఇవ్వబడదు. కానీ వారికి స్థితి అనే మెడల్ స్వతహాగా ప్రాప్తి అవ్వనే అవుతుంది. ఏ మెడలు బయటికి తగిలించుకోరు, స్వతహాగా తగులుకొనే ఉంటుంది. మహావీరుల మెడల్ ఫుల్ స్టాప్ అని వినిపించాం కదా. కేవలం స్టాప్ కాదు, ఫుల్ స్టాప్. రెండవ నెంబర్ అనగా అశ్వారూఢుల గుర్తు ఒకప్పుడు స్టాపు, ఒకప్పుడు ప్రశ్న. విశేషంగా వారి గుర్తు ప్రశ్నార్థకమే. దీని ద్వారా ఈ ఆత్మ ఏ స్థితిలో ఉన్నదో తెలుసుకోవాలి. ఈ గుర్తునే మెడల్ అని అంటారు. స్పష్టంగా కనిపిస్తుంది కదా. రోజు రోజుకు ప్రతి ఆత్మ తమను తాము సాక్షాత్కారం చేయిస్తూ ఉంటుంది. కోరుకోకపోయినా ప్రతి ఒక్కరి స్టేజ్ అనుసారం వారి స్థితి కనిపిస్తూ వెళ్తుంది. వారి ముందు వచ్చే పరిస్థితులు, సమస్యలు వారు వద్దనుకున్న స్వయాన్ని దాచుకోలేరు. ఎందుకనగా ఇప్పుడు ఎటువంటి సమయం సమీపిస్తున్నది అంటే, సమయ సమీపత వలన మాల స్వయంగానే తన సాక్షాత్కారాన్ని చేయిస్తుంది. మాలలో ఎవరు రాగలరు అనేది. స్థితి ఆటోమేటిక్గా తన నంబరును ప్రసిద్ధం చేస్తూ పోతుంది. వారి స్థితిని బట్టి వారు ఏ నంబర్లో వస్తారు అని. ఇలా అనుభవం అవుతున్నది కదా. ఎవరైనా ముందుకు వెళ్ళాల్సి ఉంటే వారికి అటువంటి అవకాశమే లభిస్తుంది. ఎవరైనా వెనుక నంబర్లోకి వెళ్ళాల్సి ఉంటే వారికి ఆటోమేటిక్గా అటువంటి సమస్యలు, మాటలు ఎదురై స్వతహాగా ముందుకు వెళ్ళే కళ నిలిచిపోయే కళగా అయిపోతుంది. ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేరు. ఆటంకాలను దాటుకునే శక్తి ఉండదు. అందుకు మూల కారణం ప్రారంభం నుండి ప్రతి గుణమును, ప్రతి శక్తి పాయింట్ను అనుభవం చేయువారుగా నడుచుకోలేదు. అనుభవము పునాదిగా గల ఆత్మలు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మెజారిటీ ఆత్మల ఆధారము సంఘటనను చూసుట వలన కేవలం సాత్విక జీవితమునకు ప్రభావితులగుట, ఏదైనా ఒక దానిని ఆధారంగా భావించి నడుచుకొనుట, లేక ఎవరి జతలోనైనా ఉత్సాహ ఉల్లాసాలతో నడుచుట, ఎవరైనా చెప్పినందున నడుస్తూ ఉండుట, జ్ఞానము బాగుంది అని దాని ఆధారంతో నడుచుట. ఇటువంటి వారికి అనుభవము అనే పునాది గట్టిగా లేనందున నడుస్తూ నడుస్తూ జ్ఞాన మార్గంలో ఆగిపోతారు. అయితే నంబర్ వారీగా కావాల్సిందే. ఇప్పటికీ చాలామంది ప్రాప్తులు ఉంటాయని వర్ణిస్తారు. కానీ యోగి జీవితము అని దేనిని అంటారో దాన్ని చాలా తక్కువ సమయం అనుభవం చేస్తారు. డ్రామా అని అంటారు, కానీ డ్రామా రహస్యమును తెలుసుకొని డ్రామా ఆధారంపై జీవితంలో అనుభవం చేయువారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలా కనిపిస్తున్నది కదా. అయినా ఇటువంటి ఆత్మలకు కూడా సహయోగం ఇస్తూ గమ్యం వరకు తీసుకెళ్లాల్సిందే కదా అని తండ్రి అంటున్నారు. తండ్రి తన మాట నిలబెట్టుకుంటారు కదా. కానీ వారు సంగమ యుగంలోని ప్రాప్తుల శ్రేష్ఠ భాగ్యమును పొందలేరు. సహయోగం అనే లిఫ్ట్ ద్వారా నడుస్తూ ఉంటారు, కానీ కల్పమంతా లభించకుండా ఇప్పుడు లభించు ప్రాప్తి నుండి వంచితులుగా ఉండిపోతారు. ఇటువంటి వారిని చూసి దయ కూడా కలుగుతుంది, జాలి కలుగుతుంది. సాగరుడి పిల్లల్లో కూడా చెరువులో స్నానం చేసేకి అధికారులైపోయారు. చిన్న చిన్న బలహీనతలకు సంబంధించిన విషయాలలో సమయము గడుపుట చెరువులో స్నానం చేయడం అవుతుంది కదా. అచ్చా, పార్టీలతో అందరూ సదా తండ్రి తోడును అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే తండ్రిని తమ తోడుగా చేసుకునటం ముఖ్యమైన విషయం. సదా తండ్రిని తోడుగా చేసుకుంటే మాయ స్వతహాగా మీ తోడును వదిలేస్తుంది. ఎందుకంటే ఈ ఆత్మలు నన్ను వదిలి ఇతరులను తోడుగా చేసుకున్నారు. అది కూడా తోడు ఎవరిది? సర్వశక్తివంతుడిని అని గమనిస్తే మాయ దూరంగా పారిపోతుంది. సదా తండ్రి జతలో ఉండండి. ఒక్క సెకండ్ కూడా దూరం కాకండి.
తండ్రి తోడు నిభాయించుటకు రెడీగా ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తారు? తోడుగా ఉండుటలో లాభం చాలా ఉంది కదా. లాభం ఇచ్చే వారిని ఎప్పుడైనా వదిలేస్తారా? సాథీ తోడుగా లేనందున పనులు ఒంటరిగా చేస్తారు, అందువలన కష్టం అనిపిస్తుంది. తండ్రి తోడు ఉన్నారు అంటే ఏ పని అయినా జరిగిపోతుంది ఈజీగా. దూరమైనారు అంటే చిన్న పని కూడా కష్టం అనిపిస్తుంది. అందువలన అంతర్ముఖులై అనుభవాలలోకి వెళ్ళండి, అప్పుడు శక్తిశాలురుగా అనుభవం చేస్తారు. ఇంకొక గ్రూప్తో సదా స్వయం సంతోషంగా ఉన్నాము అని అనుభవం చేస్తున్నారా? ఎలాగైతే స్థూల ఖజానాల యజమాని సదా ఖజానాల నశాలు ఉంటాడో, అలా స్వయమును సంతోషాల ఖజానాతో నిండుగా భావించి నడుస్తున్నారా? ఖుషి ఖజానా సదా స్థిరంగా ఉంటుందా, లేక ఎప్పుడైనా దొంగలింపబడుతుందా? ఎవరైనా ఖజానాను లూటీ చేస్తే ఖజానాతో పాటు సంతోషం కూడా వెళ్ళిపోతుంది. ఖుషి వెళ్ళిపోయింది అంటే ఖజానాలు పోయినట్లే. ఖజానాను తండ్రి ఇచ్చారు, కానీ దానిని సంభాళించేవారు నంబర్ వారుగా ఉన్నారు. ఈ ఖజానా మీదే అయితే దానిని ఎంతగా కాపాడుకుంటారు? చాలా చిన్న వస్తువును కూడా చాలా భద్రంగా కాపాడుకుంటారు. ఇది చాలా పెద్ద ఖజానా. కాపాడుకోవడం వస్తే సదా సంపన్నంగా ఉంటారు. ఇప్పుడు మీరు సదా సంతోషంగా ఉంటున్నారా? బ్రాహ్మణ జీవితం అంటేనే సంతోషాల జీవితం. జీవితంలో సంతోషం లేకుంటే ఏమీ లేనట్లే. సదా అప్రమత్తంగా ఉండండి. ఏ దారిలో ఖజానా కొల్లబడుతూ ఉందో, అంటే కొల్లగొట్టబడుతూ ఉందో తెలుసుకొని ఆ దారిని మూసేయండి. అప్పుడు సదా శక్తిశాలురుగా అనుభవం చేస్తారు. ఏ లోపం ఉంటే మాయకు వశమవుతున్నారు, ఆ దారి చూసుకొని దానిని మూసేయండి అంటున్నారు బాబా. ఖజానాను కాపాడుకునుట నేర్చుకోండి. అందుకు ఆధారము అప్రమత్తత, అటెన్షన్. కనుక సదా సంతోషంగా ఉంటాను అని స్వయం మీకు మీరే ప్రమాణం చేసుకోండి. ఇతరుల ఎదుట ప్రమాణం చేస్తే అది తాత్కాలికంగా కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ స్వయం మీకు మీరే ప్రతిజ్ఞ చేస్తే ఏమి జరిగినా ప్రతిజ్ఞను ఎప్పుడూ భంగపరచరు. తండ్రి లభించారు, వారసత్వం లభించింది, ఇంకేం కావాలి? ఇంత శ్రేష్టమైన ప్రాప్తిని పొందిన వారు ఎంత నష్టాలో ఉంటారు? సదా మాయాజీతులుగా, సదా హర్షితులు. స్వీయ సేవ అంటే స్వసేవ మరియు ఇతరుల సేవల బ్యాలెన్స్ ఉంటే శ్రమ తక్కువ, సఫలత అధికంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.